శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు. ఈరోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సూర్య అనుగ్రహం కోసం సూర్యుణ్ణి ఏ మంత్రంతో జపించాలి, ఏ పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఈ విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటుగా మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య బహుళ ద్వాదశి, రాత్రి 8:13 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 6:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ బుధులు ధనురాశిలోను, రవి శుక్రులు మకరంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు లాంటివి సంభవించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకోని విధంగా కలుగుతున్న ఈ మార్పుల వలన మీరు ఆనందానికి గురవుతూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిఫలం అనేది కూడా మీకు వస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఉద్యోగాలలో అనుకూలత అనేది కనపడుతున్నా వీరికి స్థానచలనము, బదిలీలు, వీటికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి జాగ్రత్త అనేది అవసరము. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మేషరాశి వారు సూర్యుని అనుగ్రహం కోసం ఓం శ్రీ అరుణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర మందారాలతోటి పూజించి గోధుమ పాయసం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. పనుల విషయాల్లో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చూస్తున్న వారికి నిరాశ అనేది ఎక్కువగా కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా వీరికి అనుకూలత లభించకపోవటం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. కోర్టు విషయాలలో వాయిదా పడటం అనేది గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతారు. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా వృషభ రాశి వారు సూర్యుని అనుగ్రహం కోసం ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర కుంకుమతోటి పూజించి గోధుమ రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు అమరే అవకాశాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్వగృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
ప్రతి విషయంలోనూ కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులని మీరు అధిగమిస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే వారికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీ పేరు మీద ఆస్తులు అమరే అవకాశం గోచరిస్తోంది. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా మిథున రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర గులాబీలతోటి పూజించి అరటి పళ్ళు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. మీ మాట వలన మీకు శత్రువులు అధికంగా అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ఏ ఆలోచనతోటి ఎటువంటి పని చేస్తున్నా కూడా అందులో ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. అయితే కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం ఖర్చులు అధికంగా ఉండటంతో పాటు ఆర్థిక ఒత్తిడికి గురి కావటం, అలాగే రుణ బాధలు, రుణ సమస్యలు అధికంగా ఉండటం గోచరిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. మనసులో ఎటువంటి విషయాన్ని ఉన్నా దాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు ప్రయత్నించాలి. ఎదుటి వారిని నమ్మేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మకర సంక్రాంతి సందర్భంగా కర్కాటక రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి పారిజాతాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సాధించవచ్చు. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. హఠాత్తుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసేందుకు మీకు అవకాశం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆశించిన దానికంటే కూడా ఈరోజు ప్రతి విషయంలోనూ మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. గౌరవ మర్యాదలు పెరగటంతో పాటుగా మీకు పేరు ప్రతిష్టలు కూడా అధిక శాతం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ప్రతికూలంగా ఉండే అంశాలు తొలగి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు పేరు ప్రతిష్టలు లభించటంతో పాటు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా సింహరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ ఐశ్వర్యదాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి తులసీ దళాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతి లభించడం వలన మీకు మానసికంగా ప్రశాంతత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి పురోగతి అనేది సూచిస్తోంది. కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా కన్యారాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర గన్నేరులతోటి పూజించి
క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా మీరు సమస్యగా భావిస్తూ ఉంటారు. సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. అధిక శాతం ప్రయాసకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క బంధుమిత్రులతోటి మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పాత మిత్రుల్ని లేదా మీ యొక్క బంధువుల్ని కలిసేందుకు ప్రయత్నిస్తారు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా ఆర్థికంగా పురోగతి కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా తులారాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి ఎర్ర చేమంతులతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గనక పొదుపు పాటించాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు అధిక శాతం కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి నూతన ప్రాజెక్టులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, ఆరోగ్యపరంగా అనుకూలత, సంతానానికి సంబంధించి మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ నిత్యానందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి కనకాంబరాలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని మీరు అధిగమిస్తారు. మీ యొక్క శ్రేయోభిలాషులు లేదా మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అధిక శాతం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటంతో పాటు శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. నూతన వస్తు వాహనాలతో పాటుగా నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటు ఇంటికి సంబంధించి మీకు అనేక మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ధనుర్రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ తేజో రూపాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి బిల్వదళాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ప్రయత్నపూర్వకంగా వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం,
సమయానుకూలంగా ఆర్థికంగా మీకు సహాయం లభించకపోవటం కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులపైన ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆర్థిక పురోగతి కోసం మీరు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మకర రాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ రవయే నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే స్థానచలనం కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉన్న ఆర్థిక పురోగతి ఈ రోజు సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన వస్తువాహన ప్రయత్నాలు చేస్తున్నా, నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ప్రతికూలంగా ఉండే ప్రతి విషయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుక్కోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి సందర్భంగా కుంభరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి కుంకుమ అక్షంతలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ప్రతికూలంగా ఉండే పనులు అనుకూలంగా మారతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కనిపించదు. మీ స్థిరాస్తుల పైన మీరు ఎటువంటి ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేస్తున్నా అవి కూడా మీకు సానుకూలంగా ఉండకపోవటం నిరాశను కలిగిస్తుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా కలిగి ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు వీరు దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో చికాకులు అనేవి అధిక శాతం కలుగుతూ ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా మీనరాశి వారు సూర్యానుగ్రహం కోసం ఓం శ్రీ విశ్వరూపాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. సూర్యుణ్ణి సంపెంగలతోటి పూజించి పొంగలి నివేదించాలి. దీని వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత సిద్ధిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.